నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తమిళనాడులో రాజకీయాలు జోరందుకున్నాయి. హంగ్ ఫలితాలు రావడంతో ఎవరెవరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అంటే మనం నిన్న కౌంటింగ్ సరళి అది కూడా చూసాం. ఎవరు ఊహించిన విధంగా టీవీక పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ దుందుపి మోగించారు. నిజంగా అటు డిఎంకే లేదా అన్నా డిఎంకే వరుసగా అంటే మనం గతంలో పరిశీలించిన అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రజలు మార్పును కోరుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక గవర్నర్ను కలిసేందుకు టీవీకే చీఫ్ విజయ్ అపాయింట్మెంట్ కోరారు. ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ దగ్గరకు విజయ్ వెళ్తున్న నేపథ్యంలో అసలు ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకేకు వచ్చింది 108 అసెంబ్లీ సీట్లు అనేది మనకి తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు కావాలి. ఆ లెక్కన మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు తమిళిగా వెట్రిగా కలిగం పార్టీకి చాలా అవసరం. మరి హీరో విజయ్కు మద్దతు ఇచ్చేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతు ఇస్తుందని చర్చ కూడా సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 5గురే. ఇక్కడ కావాల్సిందేమో 10 మంది. అలాగే కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిలో ఉంది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వస్తుందా అనేది మేజర్గా ఉన్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ ఒకవేళ మద్దతు ఇచ్చినా ఇంకా 5గురు ఎమ్మెల్యేల సపోర్ట్ విజయ్కు కావాలి. తెర వెనుక హీరోయిన్ త్రిష చక్రం తిప్పుతున్నట్లుగా చర్చ కూడా నడుస్తోంది. త్రిష చొరవతో ఎన్డీఏ కూటమి హీరో విజయ్కు మద్దతు ఇస్తుందనే టాక్ కూడా నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలో చేరకుండా అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ విజయ్ సర్కార్కు బయట నుంచి మద్దతు ఇస్తుందనే వాదన కూడా ఉంది. ఇదేం కాదు, చిన్నా చిత్కా పార్టీలు ఒకతాటిపైకి వచ్చి విజయ్తో కలుస్తాయనే చర్చ కూడా సాగుతోంది. ఇలా డిఫరెంట్ వెర్షన్స్లో కూడా మనం చూడాలి. కేంద్రంతో తగువులు పెట్టుకుంటే నిధులు రావని, అందువల్ల కేంద్రంతో సఖ్యత కోరుకునేలా విజయ్ అడుగులు వేస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వచ్చే 24 గంటలు తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని లెక్కలేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, మరి విజయ్కి వచ్చినటువంటి సీట్స్ మనం చూసుకున్నా కూడా విజయ్కి మద్దతు ఇచ్చేది ఎవరన్నదే మనం ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న. బట్ ఇవాళ స్పెషల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. వారు బీజేపీ అధికార ప్రతినిధి. రవికిరణ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అలానే మస్తాన్ రావు గారు అనలిస్ట్. మస్తాన్ రావు గారు నమస్కారం. ముందుగా రవికిరణ్ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా అందరూ ఎంతో ఆల్ ఐజ్ ఆన్ వెస్ట్ బెంగాల్ అన్నట్టుగా కూడా చూశారు. ఇది భారీ మెజార్టీనే ఖచ్చితంగా. మమతా బెనర్జీ అంటే 15 సంవత్సరాల కంచుకోటని ఢీకొట్టడం అంటే మామూలు విషయం కాదు. ముందుగా కంగ్రాట్స్. అలానే తమిళనాడు విషయానికి వస్తే టీవీకే పార్టీ విజయం సాధించడం, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ముందుగా చందు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలండి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ గెలుచుకోవటం, ఆ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం అనేది బెంగాల్కే కాదు భారతదేశానికి కూడా ముఖ్యమైనటువంటి కీలకమైన అంశంగా అయిపోయింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ క్రూరత్వానికి, అరాచకానికి, గుండాయిజానికి ఎదురొడ్డి నిలబడి బెంగాలీ ప్రజలు తిరగబడి భారతీయ జనతా పార్టీకి బంపర్ మెజారిటీ ఇచ్చి అయితే బెంగాలీ సంస్కృతిని, అస్మితని, అస్తిత్వాన్ని కాపాడమని, ఆ బెంగాలీ యొక్క గొప్పతనాన్ని, పునర్వైభవాన్ని తీసుకురమ్మని అయితే మ్యాండేట్ ఇచ్చారో బెంగాల్ ప్రజలు, పశ్చిమ బెంగాల్ ప్రజలు తప్పనిసరిగా 100% బీజేపీ నా యొక్క సాధన కోసం పనిచేస్తుంది. సెకండ్, మనం ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. 4 రాష్ట్రాల్లో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి బంపర్ మెజారిటీ ఇచ్చి కూర్చోబెట్టారు. అస్సాంలో మనం చూసాం భారతీయ జనతా పార్టీకి 100కు పైగా స్థానాలు, 126లో 100కు పైగా 102 చూడటం అంటే 2/3 ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చి ఏ మాత్రం శశబిషల్కి లోటు లేదు, మీరు హ్యాట్రిక్ ఇచ్చాం, మీరు ఇంకా ఇంకోసారి అద్భుతంగా చేయండి అన్నారు. అలాగే కేరళ కూడా లెఫ్ట్ దేశం ఇప్పుడు కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది. ఇది ఒక శుభ పరిణామం. అయితే పరాయి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి భావజాలంతో పరాయి దేశాల యొక్క కనుసనల్లో నడిచేటువంటి పార్టీలకి, ఐడియాలజీకి కాలం చెల్లింది అని దేశ ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి ఈ దేశంలో కమ్యూనిస్ట్ ముక్త భారత్ చేశారు. చాలా సంతోషం. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన యూడిఎఫ్ కి ల్యాండ్ స్లైడ్ విక్టరీ 100 సీట్లు ఇచ్చారు అవుట్ ఆఫ్ 140, వాళ్ళని చేసుకోమన్నారు. అలాగే పుదుచ్చేరిలో కూడా 30 స్థానాల్లో గతంలో మాకు 16 ఉంటే 18 స్థానాలు, గతం కన్నా 2 స్థానాలు ఎక్కువే ఇచ్చి ఇప్పటిదాకా మీకు బాగా చేశారు, ఇంకా బాగా చేయండి అన్నారు. సో ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ డిస్టర్బెన్స్ వల్ల తమిళనాడులో స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంలో తమిళులు కొంచెం వెనకబడ్డారు. ఇంకో 10-12 టీవీకేకి ఇచ్చేసి ఉంటే ఈ యొక్క డిస్కషన్ ఉండేది కాదు. ఎందుకంటే మైనారిటీ ప్రభుత్వాన్ని నడపటం అన్నది పివి నరసింహారావు గారి కేంద్ర ప్రభుత్వంలో మనం చూసాం.
వారికి కేంద్రంలో అప్పటికి 30 సీట్లు తక్కువ ఉన్నాయి. 332 342 వచ్చాయి వాళ్ళకి కాంగ్రెస్ అలయన్స్ కి. 272 మ్యాజిక్ ఫిగర్ కి తక్కువే ఉన్నాయి. అయినా సరే ఆ రకరకాల పార్టీలని సెట్ చేసుకుంటా 5 ఏళ్ల పాటు ఆయన యొక్క అనుభవంతో నడిపించారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ముందుగా అసలు ప్రజలు అభినందించాలి. ద్రవిడియన్ రాజకీయాల యొక్క కోటను బద్దలు కొట్టి దశాబ్దాలుగా ద్రవిడియన్ అంటే యాంటీ ఇండియా, యాంటీ హిందూ ఐడియాలజీ. భారత్ మాటికి చూడండి, స్టాలిన్ గారు మాట్లాడితే మేము దేశం నుంచి విడిపోతా అంటారు. సో ఇటువంటి ఐడియాలజీకి మేము యాక్సెప్ట్ చెయ్యమని చెప్పేసి తమిళ ప్రజలు కొండ బద్దలు కొట్టి, వీడు కాకపోతే ఆడు కాకపోతే ఈడు అన్నట్టు, డిఎం కాకపోతే ఏడిఎంకి, ఏడిఎం కాదు డిఎంకి అని ఇలాగే మీరిద్దరు కాదు, మాకు ఒక రిలయబుల్ థర్డ్ ఫోర్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తాము. తమిళ రాజకీయాలు, ఆయన పార్టీ పేరు కూడా తమిళ్ విజయ సంఘం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే, అలాంటి బేస్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చక్కటిగా 108 స్థానాలు ఇచ్చారు. ముందుగా దానికి అభినందనలు. అలాగే ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో ఇంకా రాజకీయ సినీ తారలకి ఇంకా అంత క్రేజ్ పోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు తప్పితే ఆ తర్వాత వచ్చిన ఏ సినీ తార ఈ రకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి దగ్గరలోకి రాలేకపోయారు. అది తమిళనాడులో ఇంకా ఆ సినీ పరిశ్రమ, ఎందుకంటే గతంలో గుళ్ళు కట్టినటువంటి ఖుష్బూ గారికి కూడా గుడి కట్టారు. అటువంటి సంస్కృతి తమిళనాడు. అలాంటిది ఇప్పటికీ పార్టీ పెట్టి 2 ఏళ్లు అవుతుంది. 2 ఏళ్లు అయినప్పటికీ ఈయనకు ఒక అవకాశం ఇచ్చారంటే ఆ సినీ స్టార్స్ కూడా ఆ మాత్రం క్రేజ్ ఇంకా పోలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పరంపర అయిపోయింది. డిఎం కన్నా ఏడిఎం కన్నా ఇద్దరు సినీ నేపథ్యమే. కరుణానిధి గారు కూడా సినీ రైటరు, సినీలో యాక్ట్ చేసేవాళ్ళు. అలాగే స్టాలిన్ గారు కూడా యాక్ట్ చేశారు. వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ ఉదయనిధి ఇద్దరిని ఓడించి ఇంటికి పంపించారు. అలాగే ఏడీఎంకే కూడా ఎంజీఆర్ గారు అంతా సినీ నేపథ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవ్వాలని నడుస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈయన కూడా సినీ నేపథ్యం వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనుకోవాలి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. ఈయనకుంది 108 మాత్రమే. ఆ 108 లో 2 స్థానాల్లో మళ్ళీ ఈయన గెలిచారు, విజయ్ గారి గెలిచారు. మరి 108 గా కౌంట్ చేస్తారా, లేకపోతే ఫ్లోర్ టెస్ట్ వచ్చినప్పుడు 107 గా కౌంట్ చేస్తారా అని నాకు తెలియదు. మరి స్పీకర్ గారు ఏదో చెప్పాలి. అలా చూసుకుంటే 11 10 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 అనుకుందాం. ఒక్క ఓటు తేడాగా పడి, మాకు నెగిటివ్ గా పడి ఆ రోజు కేంద్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది. అది కూడా అనైతికమైన ఓటు. ఎందుకంటే ఆయన ఎంపీ గారు అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలుచున్నారు, మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ 2 ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో అది అనైతికం. స్పీకర్ కూడా అన్నారు, మీ ఆత్మ ప్రబోధాన ద్వారా ఓటేయండి అన్నారు. ఆయన ఓటేశారు, ప్రభుత్వం పడిపోయింది. అంటే ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ చందు గారు. ఆ ఒక్క ఓట్లు ఇప్పుడు ఈయన 10 ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ఓట్లు ఎవరిస్తారు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు, డిఎంకే ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే సపోర్ట్ తీసుకుంటారా అంటే తీసుకుంటే రాజకీయ పతనం. ఎందుకంటే డిఎంకే మీద పోరాడారు కాబట్టి, స్టాలిన్ స్టాలిన్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళ మద్దతు తీసుకోకూడదు. అది రూల్డ్ అవుట్. లేదా అంటే డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ బయటకు వస్తుందా అనేది, డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ బయటకు వచ్చిన 5 స్థానాలే అవుతాయి, ఇంకా 5-6 స్థానాలు కావాలి కాబట్టి వామపక్షాలను కూడా కూడగలుపుకుని వెళ్తారనేది ప్రశ్న. అదే అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కూటమి, డిఎంకే కూటమి, ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారా? బయటకు వచ్చేస్తే వచ్చేయచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఓపెన్ గానే వాళ్ళ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గిరీష్ గారు ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మద్దతు ఇస్తాం, మాది స్థానం ఓకే అండి అని చెప్పి అన్నారు. అంటే రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు టీవీకేతో, విజయ్ గారితో మాట్లాడారు, ఆదో స్టాలిన్ గారితో మాట్లాడారు. రావచ్చు, వచ్చేస్తే ఓకే, వాళ్ళకి 5 స్థానాలు, సిపిఐ సిపిఎం ఇద్దరు కలిపి 4 స్థానాలు, ఇంకో సివికే పార్టీ ఏదో వాళ్ళకి 2 స్థానాలు ఉన్నాయి. అలా 10 11 వచ్చేయచ్చు. దానివల్ల ఏం జరుగుతాయి, ఢిల్లీలో ప్రకటనలు జరగచ్చు. ఎందుకంటే ఇండి కూటమి బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు డిఎంకే ఎంత గడ్డు స్థితిలో ఉన్నాం కాబట్టి, మీరు మమ్మల్ని వెళ్ళిపోయారు కాబట్టి మేము ఈ కూటమిలో ఉండమని చెప్పేసి బయటకు వచ్చేయచ్చు. అప్పుడు డిఎంకేకి ఉన్న ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి 35-40 మంది ఉన్నారు. వాళ్ళకి పెద్ద పక్షం, ఈ అపోజిషన్ లో పెద్ద పక్షం, ఇండి కూటమిలో పెద్ద పక్షం. ఇందుకు కూడా పెద్ద పక్షం ఎవరు? డిఎంకే, టీఎంసీ, అలాగే సమాజ్వాదీ పార్టీ. ఒకవేళ అన్నా డిఎంకే మద్దతు ఇస్తే అందులో మీరు ఉంటారా, బయటకు వచ్చేస్తారా? వస్తున్నా, దానికి కూడా వస్తాను. డిఎంకేలో ఉన్నట్టు మిగతా పక్షాలు, డిఎంకే గ్రూప్ లో ఉన్న మిగతా పక్షాలు మద్దతు ఇస్తే ఇండి కూటమి ఢిల్లీలో బ్రేక్ అవుతుంది. ఆ రకంగా ప్రకంపనలు వస్తాయి, అదొక ఇబ్బంది. అది ఇంకోటి ఏంటి, వాళ్ళ మీద ఎగనెస్ట్ గా పోరాటం చేసి వచ్చారు విజయ్ గారు. ఇప్పుడు డిఎంకే అంటే డిఎంకే మీదే కాదు కదా, డిఎంకే కూటమి మీద. ఎందుకంటే మొదటి వరకు వీళ్ళందరూ కలిసే ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. ఓకే, ఒక మినిస్టర్ గా కాంగ్రెస్ ఉండకపోవచ్చు. సో దాని మీద వచ్చారు కాబట్టి ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? ఒకటి, ఢిల్లీలో ప్రకంపనలు వస్తే, 2 ప్రజలు ఏ రకంగా చూస్తారు, రాజకీయంగా భవిష్యత్తులో ఏ ప్రమాదం వస్తారు విజయ్ గారికి, అదొకటి. 2 ఏడీఎంకే.
ఏఐడిఎంకే లో బీజేపీ మిగతా పక్షాలు ఉన్నాయి. బీజేపీకి మాకుంది ఒక్క సీటే కాబట్టి మా విజయ్ గారు కూడా కొంత క్యాంపెయిన్ లో నెగిటివ్ గానే బీజేపీతో నెగిటివ్ గానే ఉన్నారు. బహుశా ఆయన బీజేపీ సపోర్ట్ కోరొచ్చు కోరకపోవచ్చు, కోరతారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఏఐడిఎంకే మీ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసి ఎన్డీఏ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసి ఏఐడిఎంకే వచ్చి బయటికి వాళ్ళు కూడా సినీ నేపథ్యమే కాబట్టి మా తోటి సినీ నటుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వెళ్తే వెళ్ళొచ్చు. అలా వెళ్ళటం వల్ల ఏ ఇబ్బందులు ఉంటాయి అంటే ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఏదో ఒకటే మిగులుతుంది. ప్రాంతీయ పక్షాలు రెండు మిగలవు ఇబ్బంది వస్తుంది. భవిష్యత్ రాజకీయాలకి వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు ఇబ్బందులు వస్తాయి. ఢిల్లీ రాజకీయాలు పెద్ద తేడా రాకపోవచ్చు, ఎందుకంటే ఏడీఎంకేకి పెద్దగా వాళ్ళకి లోక్సభ స్థానాలు ఏమి లేవు. రాజ్యసభ స్థానంలో బహుశా 1-2 ఉన్నట్టున్నారు, లోక్సభ స్థానాలు లేవు వాళ్ళకి. ఇక్కడ కొన్ని కామెంట్లు కూడా ఒక నిమిషం, ఇక్కడ కొన్ని కామెంట్లు కూడా మనం తీసుకోవాలి. ఒకవేళ విజయ్ని గెలిపిస్తే మోదీని గెలిపించినట్లని కొన్ని కామెంట్లు మనం విన్నాం. మీరేమో బీజేపీకి నెగిటివ్గా ఉన్నారు కాబట్టి అన్నారు. కారణాలు ఏమై ఉండొచ్చు? తొక్కిస్లాట ఇన్సిడెంట్ తర్వాత సినిమాని అడ్డుకోవడం, ఆ విషయంలో ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ఆయన్ని కొంత బాధించాయని అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలి? అంటే తొక్కిస్లాట ఎవరో చేసింది కాదండి, అది ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చాలా మంది చనిపోయారు, 41 మంది. చాలా బాధాకరమైన అంశం. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం ఒక ఎస్ఐటీ ఏర్పాటు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి దాని మీద ఆయన కోర్టుకి వెళ్ళారు. విజయ్ గారు కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు అక్టోబర్ 2025 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం జడ్జిమెంట్ అంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిబిఐ విచారణ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో అది సిబిఐ విచారణ మేము కావాలని చేసిందో లేకపోతే వేరే వాళ్ళు కావాలని చేసిందో కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలోనే. మాకు ఇష్టం వచ్చి చేయడానికి సిబిఐని అడ్డం పెట్టి వేధించాలని కొంతమంది అంటే అనొచ్చు. మరి దానికి ఎలా వేధిస్తా అంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నేతృత్వంలో ఉన్నది. సో మేము చేసిందే లేదు. కానీ విజయ్ గారు ఆయన స్పీచెస్ లో చాలా చోట్ల బీజేపీకి సిద్ధాంతపరంగా నేను వ్యతిరేకం అని చెప్పారు. సరే, ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఇప్పుడు కాదు. గత 10 ఏళ్ల నుంచి పులి సినిమా టైంలో కూడా ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యింది. అప్పుడు 15 కోట్ల వరకు లెక్క చూపించలేదని చెప్పి ఆయన మీద పెనాల్టీ వేశారు. అది ట్రిబ్యునల్లోనూ హైకోర్టులో నడుస్తుంది, అదొకటి కేసు. అలాగే 2020లో కూడా ఆయన వేరే సినిమాకి సంబంధించి రైడ్ చేస్తే ప్రొడ్యూసర్ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ మొత్తానికి 70 కోట్ల వరకు ఇదయింది. ఆ కేసు అది వేరు, అది ఎప్పుడో 2015-2020 సంబంధించి. ఎక్కడ ఈడీ కేసులు ఆయన మీద ఎప్పుడు లేవు. సో ఏదో కేసులు పెట్టి విధించారని చెప్పి కొంతమంది సమాచారం లోపంతో అంటే అనొచ్చు, లేదా బీజేపీ మీద ద్వేషంతో అంటే అనొచ్చు. ఓకే, కథ ఎక్కడ అది కాదు. కానీ ఆయన ఓపెన్ గా మీటింగ్ లో చెప్పింది ఏంటంటే సైద్ధాంతి పరంగా నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అన్నాడు. సైద్ధాంతి పరంగా వ్యతిరేకం కాబట్టి ఎన్డీఏలోకి వస్తారో లేదో తెలియదు. వస్తే ఓకే అంటారు మా అధిష్టానం. నాకైతే మరి అది కాదంటారని నేనైతే అనుకోను. ఆయన కనుక ఓపెన్ గా ఎన్డీఏ బయట నుంచి నాకు సపోర్ట్ ఇవ్వండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే ఓకే అనొచ్చు. బయట నుంచి సపోర్ట్ అది ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ చెప్తుంది, ఇందాక ఏడీఎంకే బయటకు వెళ్ళిపోయి చేయడం ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఆయన అప్పీల్ చేసి ఎన్డీఏ బయట ఉండి నాకు సపోర్ట్ చేయండి అంటే చేస్తారు. అంటే బయట ఉండి సపోర్ట్ చేసి ఎవరు సపోర్ట్ చేసినా ఆ ప్రభుత్వం, ఆ మైనారిటీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నడుస్తుందా అంటే జనగణంగానే ఉంటది. చరిత్ర చూసుకుంటే మనం మేమేదో పడేస్తామని కాదు, చరిత్ర చూసుకుంటే ఒక 30-40 చరిత్ర సంకీర్ణ ప్రభుత్వాల చరిత్ర చూసుకుంటే ఏది సంవత్సరం 2 సంవత్సరాలు దాటి మన్నింది లేదు. అలాంటి డోలాయమానంగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏర్పాటు చేసింది, కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది, ప్రభుత్వం చేశారు. కాకపోతే వాళ్ళు మళ్ళీ ఎన్నో నెలల్లో పడిపోయింది గవర్నమెంట్. అలా పరిస్థితులు కూడా రావచ్చు. సో స్టేబుల్ గవర్నమెంట్ ఇవ్వలేకపోవచ్చు. సో ఎన్ని పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి. ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆయన నిర్ణయాలు బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు, కేంద్ర రాజకీయాల భవిష్యత్తు మారకపోయినా సమీకరణాలు మారే అవకాశం ఉందని అనుకుంటున్నాను. చందు గారు రైట్ అండి, రైట్. మస్తాన్ గారు, గవర్నర్ని కలుస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటండి? గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 సీట్లు కావాలి, ఆయనకున్నది 108. ఇందాక మనకి వారు చెప్పినట్టు 107 కింద కూడా కన్సిడర్ చేయొచ్చు, ఆయన 2 స్థానాలు గెలిచారు కాబట్టి. ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటన్న దానికి మీరు ఏం చెప్తారు మస్తాన్ గారు? గుడ్ మార్నింగ్ అండి, ప్రైమ్ మినిస్టర్ గౌతమ్ గారికి మీకు కూడా. ఆయన తమిళనాడు ఎన్నికలకి సంబంధించి కసరత్తు ప్రారంభమైనప్పుడు ఆయన ఎప్పుడైతే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో అప్పుడు ఆయన అనేక ప్రతిపాదనలు వచ్చాయి. బీజేపీకి సంబంధించి కానీ, లేదంటే ఏఐడిఎంకేతో జత కలవాలని కానీ రకరకాల ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా ఆయన తిరస్కరించిన విధానాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. సో ఆయన ఒంటరిగా వెళ్ళటానికే ఆయన చాలా వరకు కట్టుబడి ఉన్నారు. దానిలో భాగంగా చివరికి ఒంటరిగా వెళ్ళారు, ఒంటరిగానే వెళ్ళి విజయం సాధించిన పరిస్థితి. ఇక్కడ సింహం సింగిల్ అనే పదాన్ని ఆయనకు వాడకపోవచ్చు, కానీ
మొత్తానికి అక్కడ జరిగింది ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉంది. ఆ తర్వాత నుంచి కూడా అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ పరిపాలిస్తూ వస్తూ ఉన్నాయి. సో జాతీయ పార్టీల ఉనికి ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అక్కడంటే ప్రధానంగా ఇప్పుడు విజయ్కి ఆపాదించేది ఏంటంటే అక్కడ ద్రవిడ ఉద్యమానికి ఈ విజయంతో అడ్డుకట్టపడిందని కూడా భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కులాలు ప్రస్తావన ఉంటుంది, కులాలు బలంగా పనిచేస్తాయంటారో తమిళనాడులో కూడా అదే విధమైన కుల ప్రస్తావనలు ఉంటాయి. ద్రవిడ విధానానికి అనుగుణంగా ఉంటుంది. హిందూ వ్యతిరేక భావనలు కూడా అక్కడ ఉన్న పరిస్థితి కూడా మనం చూడాలి. సో వాటన్నిటినీ అడ్డుకట్ట వేస్తూ ఆయన అనూహ్యంగా విజయం సాధించిన పరిస్థితి. ఎందుకంటే మనం ఎన్నికలు ప్రచారం మొదలైనప్పటి నుంచి చూస్తారు, అక్కడ డిఎంకే స్టాలిన్ నేతృత్వంలోనే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఏమన్నా మెజారిటీ తగ్గిద్ది కానీ డిఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనేక సర్వే సంస్థలు కూడా చెప్పిన పరిస్థితులు మనం చూడాలి. సో అది చివరికి ఏమైంది మనం చూసాం. యాక్సెస్ మై ఇండియా మాత్రమే విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. నిజానికి విజయ్ కూడా వాళ్ళ పార్టీ నేతలతో కానీ సన్నిహితులతో కానీ ఈవెన్కి బహిరంగ కానీ మేము అధికారంలోకి రాబోతున్నాం అని కూడా చెప్పిన పరిస్థితి. సో ఆయన చేసిన వాగ్దానాలు కానీ జాతీయ పార్టీలకు సంబంధించి ఆయనకున్న వైరుధ్యాలు కానీ ఆయన వెల్లడించిన అంశాలన్నింటినీ ఇక్కడ గమనించుకుంటే భారతీయ జనతా పార్టీతో మాత్రం ఆయన ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఆయన మద్దతు తీసుకునే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయనేది మనం చెప్పాలి. రైట్ మస్తాన్ గారు, అయితే ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాలే ఉంది కాబట్టి వామపక్ష మద్దతు తీసుకున్నా కూడా ఒకవేళ పాలనా పరంగా ఆయన ఎలాంటి ప్రభావం పడుతుంది ఒకవేళ వాళ్ళ మద్దతు తీసుకుని ముందుకెళ్తే వాళ్ళ డిమాండ్ని బేస్ చేసుకుని? అంటే ఇక్కడ నిన్నది ఆయన చేసిన వాగ్దానాలు, సంక్షేమ పథకాలు, అయితే తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇది కత్తి మీద సామె. ఆయన ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలని. ఎందుకంటే అక్కడ 2 కుటుంబాలు, ఆ 2 కుటుంబంలోనే నుంచే బయటికి రావాల్సిన అవసరం ఉంది. సిపిఐ, సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ, లేదంటే ఇక్కడ పిఎంకేకి ఒక 4 ఉన్నాయి, ఏఎంఎంకి 1, అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి. అదేవిధంగా సిపిఐ, సిపిఎం, డిఎంకే, అంటే డిఎంకే నుంచే ఆయనకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు. ఇక్కడ వామపక్షాలు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కూడా మొదట్లో అలా అనుకున్నప్పటికీ కూడా కొంత అక్కడ డిఎంకేతో వదులుకోలేక విజయ్ దగ్గరికి రాలేదనేది కూడా. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్ అనుకూలంగా ఉంటారనేది కూడా మద్దతు ఉంది. కానీ ఆయన కూడా ఈరోజు విస్పష్టంగా ప్రకటించారు, ఏంటి, నేను ఈ వ్యూహాల్లో కానీ లేదా ఎవరితో పొత్తు తీసుకుంటాం, ఎవరి మద్దతు తీసుకుంటాం, ఎవరితో సంకీర్ణం ఏర్పాటు చేస్తాం అనే విషయం నాకు ఏమాత్రం సంబంధం లేదు. అది మా నాయకుడిగా విజయ్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. మీరు చెప్పిన సినీ నటి త్రిష విషయంలో కూడా ఇంకా ఆమె రాజకీయాల్లో అంత పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుంటుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న 10 స్థానాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా ఆయన్ని గమనిస్తూ ఉంటారు. ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా అడుగులు వేస్తారు, అది తమిళనాడు ప్రయత్నాలకు ఏ విధంగా లాభం చేకూరుస్తుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసి విజయ్ అడుగులు వేయాల్సిన పరిస్థితిగా మనం ఇక్కడ చూడాల్సిన. అంటే త్రిష ఇన్వాల్వ్మెంట్ అనేది సోషల్ మీడియా సృష్టించిన ఊహాగానాల కిందే మీరు చూస్తున్నారా? సార్ ఏదండి? సారీ, త్రిష ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ చర్చలు ఇవంతా కూడా తెర వెనుక త్రిష చక్రం తిప్పుతున్నట్లుగా వస్తున్నటువంటి చర్చ ఇదంతా కూడా సోషల్ మీడియా సృష్టించిన ఊహాగానాలేనా? ఖచ్చితంగా అండి. త్రిష విషయంలో ఏంటంటే అక్కడ మనం సోషల్ మీడియాలో చూసాం, ఎలక్షన్స్ అప్పుడు కూడా టికెట్లు కావాల్సిన వాళ్ళు త్రిష దగ్గరికి వెళ్ళారు, రికమెండ్ చేయించుకున్నారు అనేది కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. సో అంటే నా ఉద్దేశంలో విజయ్ అయితే ఇప్పుడే రాజకీయాలకు సంబంధించి ఆయన గుడిగుడి అడుగులు వేస్తున్నప్పుడు ఇట్లాంటి వాటికి తావివ్వరు అనేది నేను అనుకుంటున్నా. ఆమె త్రిషకి సంబంధించి ఆయనకి సాన్నిధ్యం ఆయన బహిరంగంగానే అంగీకరించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే నిన్న ఆమె బర్త్డే సందర్భంగా ఇక్కడ విజయం ఫలితాలు రావటం అది యాదృచ్ఛికం కావచ్చు, కానీ వెళ్ళి అభినందించడం కూడా, అంటే ఇక్కడ ప్రజలు కూడా దాన్ని యాక్సెప్టెన్సీ ఉందనేది కూడా చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ లీడరు ఎన్నికల సందర్భంగా విజయ్ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయనకి ఇంట్లో సమస్య చూసుకోవాలి, ముందు భార్యతో ఎలా ఉండాలి, లేదంటే ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన చేసిన విమర్శలు వచ్చినప్పుడు కూడా వాటిని ప్రజలు ఎక్కడ
ఆయన ఇమేజ్ దెబ్బతీస్తుందో అని చెప్పేసి టీవీకేకి సంబంధించిన వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చారు దానికి. ఏంటంటే అక్కడ విడాకులకు సంబంధించిన కేసు ఉన్నా కూడా వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుమారుడు కానీ చేసిన కామెంట్స్ అన్ని ఉన్నా కూడా సినీ నటి త్రిషతో ఉన్న సాన్నిధ్యం అనేది కూడా బహిరంగంగా తెలిసినా కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు ఆయనకి 107 స్థానాలు కట్టబెట్టిన పరిస్థితి కూడా మనం చూడాలి. అంటే ఆయన కూడా So, క్లారిటీ దానికి ఇచ్చారులేండి, రైట్. నాకున్న పర్సనల్ ఇష్యూస్ నేను సాల్వ్ చేసుకుంటాను చూసుకుంటానట్టు కూడా మాట్లాడారు. దాని మీద కూడా మాట్లాడదాం తర్వాత. బట్ రవికిరణ్ గారు, ఒకవేళ అంటే మీరు అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబం బయటకు వచ్చి మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆల్రెడీ మీరు చెప్పారు. అండ్ బట్ ఇప్పుడు ఒకవేళ కేంద్రంతో సఖ్యతగా లేకపోతే గతంలో ఉన్న భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఆయన ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, ప్రజల కోసం ఆలోచించి, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి బీజేపీ విషయంలో? అంటే విజయ్ గారికి సమస్యలు ఎలా వచ్చాయంటే, ఇప్పుడు అన్నప్రాసన రోజే ఆవకాయ బిర్యానీ పెడితే ఎలా ఉండుతో అలా ఉంది. ఇప్పుడు ఆయనకి పరీక్ష సమయం, ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇది రాజకీయంగా అనుభవం తక్కువ అలాంటి వ్యక్తి ఇప్పుడు అనుకోకుండా ఈ పొజిషన్కి వచ్చాడు. అనుకోకుండా పెద్ద కష్టం వచ్చింది. పివి నరసింహారావు గారు లాంటి కొమ్ములు తిరిగిన యోధుడైతే కేంద్రంలో చక్రం తిప్పేసి 5 ఏళ్ళు మైనారిటీ ప్రభుత్వాన్ని కాదండి రవికిరణ్ గారు, మీరేమో అనుకోకుండా వచ్చింది అంటున్నారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఏమో 1% కూడా అనుమానం లేదు, ఆయన విక్టరీకి సంబంధించి ఆయన చాలా క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నిజంగా ఇంత వస్తుందని ఆయన కూడా అనుకుని ఉండరా? హంగ్ ఏర్పడుతుంది ఏమో, లే కొన్ని సీట్స్ వస్తాయని అనుకుని మాత్రమే ఉంటారా? అంటే అనుకోకుండా అంటే చాలా, ఇప్పుడు మన సర్వే ఫలితాలు చాలా చూసాం కదా సార్. ఒకే ఒక్కటి టైమ్స్ యాక్సిస్ మైట్ అది ఒక్కటే చెప్పారు. మిగతా అన్ని అగ్నెస్ట్ గానే ఉన్నాయి కదా. అంటే ఏంటి, ఎవరు అంత పసికట్టలేకపోయారు, తెరవలేదు అనేక అర్థం. నేనే అంటాం కాదు, జనరల్ గా జాతీయ స్థాయిలో సర్వేలు చేసిన వాళ్ళు పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన యోధులు కూడా దీనికి ఈ పల్స్ ని క్యాచ్ చేయలేకపోయారు. అది వాస్తవమే కదా. అంటే ఏంటి, మెజారిటీ క్యాచ్ చేయలేకపోయారనే కదా వాస్తవం. అది ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉంది, అది ఓకే, దాన్ని క్యాచ్ చేయలేకపోయారు. సో నా పాయింట్ ఏంటంటే, వచ్చేసిన దాని గురించి కాదు, అనుకోకుండా మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంత ఊహించలేదు ఈ స్థాయికి వచ్చి. వాళ్ళు ఊహించుంటారు, వాళ్ళు ఊహించుంటారు. నేను కూడా ఏమనుకున్నాను, నా విశ్లేషణ గత 5-6 రోజులుగా చార్ టీవీ నేనేమన్నాను, ఈయన కనుక ఇది విజయకాంత్ గారు 2006లో పార్టీ పెట్టారు. ఆయన సినీ నటుడు, పెద్ద నటుడు, 234 స్థానాలు పోటీ చేశారు. ఆ రోజు ఆయనకు వచ్చిన ఓట్లు 8.3%. బట్ ఆ రోజు ఆయన ప్రత్యర్థులుగా హేమహేమీలు ఉన్నారు, కరుణానిధి గారు ఉన్నారు, జయలలిత గారు ఉన్నారు. ఈ రోజు విజయ్ గారికి ఎన్ని కలిసి వచ్చాయి, టైమింగ్ బాగుంది. అందుకని దాన్ని కంపేర్ చేస్తే నా ఉద్దేశం ఈయనకి 16%, అంటే విజయకాంత్ గారికి వచ్చిన డబుల్ వచ్చే అవకాశం మినిమం అంత వస్తుంది. బట్ అది కన్నా దాటి ఒక 20% దాటితే మాత్రం హంగ్ వస్తా అన్నాను. సో ఆ విశ్లేషణ ఏదైతే చేశాను. సో ఇప్పుడు ఈ రోజు హంగ్ వచ్చి పడింది అనుకున్నట్టు. ఇంత పెద్ద సీట్లు వస్తాయని నేను అనుకోలేదు. నేను అనుకున్నాను ఒక 40-50 సీట్లు వస్తాయి, 60 సీట్లు వస్తాయి. ఇప్పుడు ఈయన సపోర్ట్ తో గవర్నమెంట్ లెవెల్ ఫామ్ చేస్తాను అనుకున్నాను. బట్ ఈయనకే సపోర్ట్ ఇవ్వడానికి కొంతమంది కావాలని అనుకోలేదు. అది అనుకోకుండా అంటే. సో ఇటువంటి పరిస్థితిని పివి నరసింహారావు రాజకీయ యోధులు నెక్కొచ్చారు సక్సెస్ఫుల్ గా. ఏ రకంగా నెక్కొస్తారు అన్నది ఒక పరీక్ష. ఈయన వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది. ఓకే, సొంత బలం లేకపోయినా అంటే ఇటు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ పార్టీలని మద్దతు కోరాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా వెళ్ళి ఇప్పుడు గవర్నర్ గారిని కలవడం ఎంతవరకు సమంజనీయం అనే దానికి సంబంధించి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? తప్పనిసరిగా సమంజసం. ఎందుకంటే లార్జెస్ట్ పార్టీ తమిళనాడు, ఆయన పిలవకపోతే ఎవరు పిలుస్తారు? కథ ఏంటంటే, ఇందాక మీరు అడిగిన ఒక ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు. విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు యొక్క అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడుతున్నారు. సో దానిలో సెసబెషల్ ఏం అక్కర్లేదు. మేము కేరళకి అండగా నిలబడతాం, తమిళనాడుకి అండగా నిలబడతాం, పశ్చిమ బెంగాల్కి అండగా నిలబడతాం, దేశంలో ప్రతి రాష్ట్రానికి అండగా నిలబడతాం. దానిలో వేరే పార్టీ ఉంది లేదా వేరే ఇదిగా ఉంది కాబట్టి మేము అండగా నిలబడమే కాదు. భారతీయ జనతా పార్టీ సంస్కృతి 140 కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి, ఈ దేశాన్ని విశ్వగురు చేయాలి. 2047 కల్లా వికసిత భారత సంకల్ప యాత్రతో వెళ్తున్నాం. సో దానిలో ఏం డౌట్ అక్కర్లేదు. అక్కడ తమిళనాడు ప్రభుత్వం విజయ్ గారు డిఎంకేతో ఏర్పాటు చేసుకుంటారా లేదా కాంగ్రెస్ ఇష్టం, ఇజ్ ఓన్ కాల్. సో దానిలో మా ప్రమేయం అయితే ఉండదు. ఒకవేళ ఆయన అభ్యర్థిస్తే
నాకు సపోర్ట్ ఇవ్వండి అని కానీ తప్పనిసరిగా ఇస్తానని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్ అండి, ముగిద్దాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అలాగే మస్తాన్ గారు స్పెషల్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో చిన్న చితక పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి విజయ్తో కలుస్తాయనే చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో మరి తమిళనాడులో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, గవర్నర్ కలుస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరి మద్దతు కూడగట్టుకుని విజయ్ ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.